नमो गुरुभ्यः। माता ने कहा, हे पुत्र, दृष्टा दृश्य भाव द्वैत में है और मैं अद्वैत हूं. నువ్వు ద్వైతం చెబుతున్నావు, అద్వైతం చెబుతున్నావు, ఏదో ఒకటి చెప్పు. అద్వైతం చెప్పావా, ద్వైతానికి అవకాశం లేదు. ద్వైతమే చెప్పావా, అది కూడా వాస్తవం అనే భ్రమ కలుగుతుంది నాకు. నీ బోధ వల్ల నేను చేసుకున్న నిర్ణయం ఏమిటంటే, ద్రష్టా దృశ్యభావ్ ద్వైతమే హై. ద్వైతం ఒప్పుకున్నా. ఏ పరిస్థితిలో నీకింకా అజ్ఞానం వదలక నేను ద్రష్టను, నాకు కనిపించుందంతా దృశ్యము అనే భావంతో నువ్వు బతుకుతున్నంత వరకు అది ద్వైతం కాదనలే. అయితే అజ్ఞానం అనేది తొలగిపోయితే మాత్రం అది అద్వైతమే. అంటే ఈ దృశ్యం లేదు, ఈ దృశ్యం ద్రష్టయే మరో రూపంలో భాషిస్తున్నాడు. ద్రష్టా దృశ్యభావ్ ద్వైతమే హై और मैं अद्वैत हूं. మై అనంటే ద్రష్ట, నేను అద్వైతం ఒకటే ఒకటి. జబ్ అస్థి భాతి ప్రియరూప్ సర్వ మై హూ. అద్వైతం ఎలా అయ్యావని అడగవచ్చు నువ్వు. అస్థి భాతి ప్రియం అనేటువంటి మూడు లక్షణాలు సర్వంలో ఉన్నాయి. ఆ సర్వాన్ని చూస్తున్నా నాలోనే కాక నేను చూచేటువంటి దృశ్య ప్రపంచంలో కూడా ఉన్నాయి. ఇది బాగా పట్టుకోవాలి మీరు. రెండింటికి సమానంగా ఎప్పుడైతే ఒక లక్షణం ఉంటుందో అవి రెండుగా ఒకటే. ఇది సిద్ధాంతం. రెండు అని ఎప్పుడు చెప్పాలంటే, నీలో ఒక లక్షణం, దానిలో మరో లక్షణం ఉన్నప్పుడు రెండు ఏకం కావు. ఇప్పుడు నీకు నాకున్న అనుభవం ద్వైతమే. ఎలాగంటే, నాదేమో చూపు, దీనికి చూపు లేదు. నేను చూస్తే కనిపిస్తున్నది. కనిపించేది చూచేది కాదు, చూచేది కనిపించేది కాదు. ఇదేంటిరా? అలాంటప్పుడు ద్వైతమే వాస్తవం. ఇప్పట్లో మన అనుభవం ద్వైతమే కనుక మన అనుభవాన్ని బట్టి చూస్తే మాత్రం ద్వైతమే వాస్తవం అని అనిపిస్తుంది. కానీ సిద్ధాంతం ఏమిటంటే, నీవు నీ అనుభవం అని అంటున్నావు, నీ అనుభవంలోనే తేడా వస్తున్నది. నీవు ఎండమావులను చూచి అది అనుభవం అంటావు, మళ్లీ సూర్యరశ్మిని చూసి ఇది అనుభవం అంటావు. నీ మాట నమ్మేదిలాగా. నీవు చీకట్లో సర్పాన్ని చూచి అది అనుభవమేనంటావు, దీపం పెట్టి చూచి అబ్బే సర్పం లేదండి ఇదంతా రజ్జువేనండి అంటావు. నీ మాట నమ్మేదిలా. నీ మాటలో తేడా వస్తున్నది కనుక ప్రత్యక్ష అనుభవం కూడా మోసమే. మోసం లేనిది ఎప్పుడంటే, కేవలం ప్రత్యక్షాన్ని అదాటుగా చూచి ఇది కరెక్ట్ అని చెప్పడం కాదు, దగ్గరికెళ్లి చూచి విచారణ చేసి నిరూపించగలిగితే అప్పుడు సత్యం. ఆ నిరూపణ అని అంటారు శంకర భగవత్పాదులు. అంటే కీన్ అబ్జర్వేషన్, స్క్రూటినీ. అబ్జర్వేషన్ కూడా కాదు, స్క్రూటినీ. అది కరెక్ట్ అయిన ఇంగ్లీష్ వర్డ్. స్క్రూటినైజ్ చేయి, బాగా విడమరిచి చూడు. అప్పుడు కూడా ఏది నిలుస్తుందో అది సత్యం. నీవు పరిశోధన చేసి చూసినప్పుడు ఏది తేలిపోతుందో అది అసత్యం. అది మనకు స్టాండర్డ్. అంతేగాని నేను చూశాను అది ఉంది, నేను చూడలేదు అది లేదు అంటే నీ చూపులోనే ఉంది ఒక పెద్ద లోపం. ద్రష్టా దృశ్యభావ్ ద్వైతమే హై అంటే ఏంటి? ద్రష్టం లక్షణం వేరు, దృశ్యం లక్షణం వేరు అని అనుకుంటూ చూడడం ఉన్నది చూడు, అది నిరూపణ చేసి చూడడం కాదు. ఊరిక చూశావు నీకు అనిపిస్తూ ఉన్నది, అది ద్వైతం. మరి అద్వైతం ఏమిటి? మై అద్వైతం, నా దృష్టి అద్వైతం. ఈ దృష్టే దృశ్యంలో కూడా ఉంది. జబ్ అస్థి భాతి ప్రియరూప్ సర్వ మై హూ. ఏముందండి అని అడగండి. నేను ఉన్నానా లేనా? ఉన్నా. ఈ మైకున్నదా లేదా? ఉంది. ఈ ఉండటం అనేది నాలో ఉంది, దానిలో ఉంది. తేలిపోయింది అప్పుడు. ఇప్పుడు అద్వైతం ఎలా అవుతుందో చెబుతా. ఇది నిరూపణ. నువ్వు నిరూపణ చేయకుండా చూసావు, అది మైకన్నావు, నేనన్నావు. కాదు, నువ్వు నిరూపణ చేయి. నేను ఉన్నావా లేవా అని అడిగా. లేను అనలేడెవడు, ఉన్నానంట. అది కూడా ఉంది. ఆ ఉండటం అనేటువంటి లక్షణం అది అస్థి. అహమస్మి ఇదమస్తి. చూస్తున్నావా? చూశానండి. ఇంకొక లక్షణం చెబుతాం మీకు. అదేమిటేనంటే భాతి. భాతి అనంటే స్ఫురిస్తున్నది. ఇట్ అపియర్స్ టు మీ. అది మైక్ అయినట్టుగా నాకు స్ఫురిస్తున్నది.
నువ్వు స్ఫురించటం లేదా నీకు? నేనున్నాను అనే స్ఫురణ నీకు లేదా? ఉందండి. ఉండటమూ ఉంది నీలో, స్ఫురించటమూ ఉంది నీలో. 2 లక్షణాలున్నాయి. అది కూడా ఉండటమనే లక్షణం ఉంది. ఇదంటే అద్భుతమండి. ఇది అసలు సాధన చేయాలండి, లేకపోతే పనికిరాం మనం. ఇదే ఉందనే చెబుతున్నావు. అంతేకాదు స్ఫురిస్తూ కూడా ఉందని అంటావు. ఇంక మైగ్గా స్ఫురించటం లేదు అది. స్ఫురిస్తా. అప్పటికి రెండో కామనేనా? ఆ కామన్నెస్కే సామాన్యమని పేరండి మహానుభావులారా. సామాన్యమే పరమాత్మ స్వరూపం. సామాన్యం అంటే ఏంటి? అంతటా కలిసిపోవడం, పరుచుకొని ఉండడం, సమానంగా వ్యాపించి ఉండడానికి సామాన్యమని పేరు. ఇప్పుడు అస్థి అనేది సమానంగా ఉందా నీకు నాకు? అదే సామాన్యం. అలాగే స్ఫురించడం అనేది సమానంగా ఉందా? సామాన్యం. సైంటిఫిక్ గా గనక మీరు అప్రోచ్ అయ్యారంటే అద్వైతంగా దాని మోగం కాదు, ఏది కూడా దాసోహం అనవలసిందే మీకు చెబుతున్నా. అందుకనే ఎప్పుడు కూడా శాస్త్రీయమైన విచారణ చెయ్యాలి. ఊరికే డాగ్మాటిక్ గా ఏదో సూపర్స్టిషియస్ గా మనం వ్యవహరించటం కాదు. దానివల్ల సత్యం ఫలానా నీకు తేలదు. ఇప్పుడు చూడండి, నేను ఇలా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మీకే ఆశ్చర్యంగా ఉంది. మీరు కాదని చెప్పలేరు. మరి మీ మామూలు అనుభవం వీడి చేతులు పారేస్తున్నాం. ఈ అనుభవం పెట్టుకోమని చెబుతున్నాం. భూమి గుండ్రంగా ఉంది. వాడు సైంటిస్ట్ చెబుతున్నాడు, చచ్చినట్టు నమ్మాలి మనం. వాడు 96 చెబుతాడు దానికి హేతువులు, 96 దృష్టాంతాలు పట్టుకొస్తాడు. నమ్మి తీరవలసిందే. తిరుగుతున్నదండి అంటాడు. తిరుగుతూ నువ్వు చూచావా, నేను చూచాను, ఇది తిరగడం. అబ్బే, నీ నా అనుభవం తీసేదల మరి. హూ ఆర్ యూ? నీవెవడవయ్యా? అసలు నీ అనుభవం ఏమిటయ్యా? నువ్వు నన్నాళ్ళు నువ్వు అనుభవిస్తావు ఈ ప్రపంచాన్ని. పోతే ప్రమాణం ఏమిటి దానికి? ఇక మూడవదేంటి? ప్రియం. నాది అని చూస్తున్నావా లేదా? నన్నేమనుకుంటున్నావు? నేను పనికిమాలని అనుకుంటాడు ఎవడైనా? నేను నాకు ఇష్టం అని అనుకుంటాడు. ఈ వస్తువులన్నీ నాకు ఇష్టం, లేకపోతే నా దగ్గర ఎందుకుంటాయి? ఎందుకు ఉంచుకోవాలనేటువంటి అపేక్ష కలిగింది నాకు. అదిగా అస్థి, భాతి, ప్రియం, ఇవి 3 పరమాత్మ లక్షణాలు. పరమాత్మ దేవుడికి అసలు ఆత్మ లక్షణాలు ఇవి. ఆత్మ నీ దగ్గరే ఉంది, నువ్వే నీ లక్షణాలే దానిలో చూస్తున్నావు. ఇక ఊరుకో, ఇంకా మౌనంగా ఉండు, ఆక్షేపించకు దాన్ని. నీ లక్షణాలు దానిలో ఉన్నప్పుడు దాన్ని ఆక్షేపించావనుకో, నువ్వు ఆక్షేపిస్తున్నావు అని అర్థం. దీని మీదనే ఎంతో కృషి చెయ్యాలి మనం. బాగా మనసుకు పట్టాలి. ఒక్కసారి చెప్పి వింటే సుఖం లేదు. శ్రవణమే సరిపోదు, మననం, నిధిధ్యాసన. ఎందుకు చెప్పారు వాళ్ళు? నిధిధ్యాసన అంటే బాగా మనసులో నాటుకునేలాగా ఆ దృష్టి పెట్టుకుని కూర్చోటం. జవాస్తి భాతి ప్రియరూప సర్వమైహి హోం. ఇదే సర్వంలో చూస్తున్నానో నేనే నాలో చూసుకుంటూ అన్నింట్లో చూస్తున్నాను. తో ద్రష్ట దృశ్యక భేద్ కహా హై అడుగుతున్నది ఆవిడే అడుగుతున్నది. కుమారుడి బోధ బాగా మనసుకు బట్టి ఆవిడకే ధైర్యం వచ్చింది. అబ్బాయి, అప్పుడు దృష్టకు దృశ్యానికి తేడా ఏముందయ్యా? ద్రష్ట ఎవడు, దృశ్యం ఎవరు? తేడా ఏది? 2 లక్షణాలు సమానంగా ఉన్నప్పుడు పుత్రనేక హే మాత. కరెక్టే నువ్వు చెప్పింది. జబ్ సర్వ తూ హై, అంతా నీవే ఎప్పుడయ్యావో తో ద్రష్ట దృశ్యక భేద్ భీ తూ హీ హై. కొంచెం అమెండ్మెంట్ చేశాడు. తల్లి అనుభవం చెప్పింది, చేస్తే కొడుకు ఏం చేశాడనంటే, అమ్మ కొంచెం తేడా ఉన్నది నువ్వు చెప్పే మాటలు. ఏమిటి? ద్రష్ట దృశ్యం అనే 2 మాటలు మాట్లాడుతున్నావే, రెండింటికి సమానంగా లక్షణాలున్నాయంటున్నావే, అప్పుడు అవి 2 కావు. అది తెలుసుకో. సమానంగా 3 లక్షణాలు రెండింటిలో ఎప్పుడు కనిపిస్తున్నాయో నీకు, అస్థి భాతి ప్రియమని, అప్పుడు 2 అనే మాటకు అర్థం లేదమ్మా. అయితే ఏమిట్రా? కన్క్లూషన్ చెబుతాను విను. జబ్ సర్వ తూ హై, అంతా నువ్వే ఎప్పుడైపోయావో ఇంకా అంతా అనే మాటకి అర్థం ఏమిటమ్మా? తో ద్రష్ట దృశ్యక భేద్ భీ, ద్రష్టకు దృశ్యానికి తేడా ఉందని చెప్పేది కూడా తూ హీ హై, నువ్వే. తేడా లేకపోవడము నువ్వే, తేడా చూడటం నీవే, తేడా కూడా నీవే. అప్పటికి అద్వైతము అద్వైతమే, ద్వైతము అద్వైతమే, ఇంకా ద్వైతం లేదు. అనుకుంటే అనుకో, అద్వైతాన్నే ద్వైతం అనుకో. వాట్ ఈస్ దేర్ ఇన్ ఏ నేమ్? పేరులో ఏముందండి? అద్వైతమను కానీ లేదా ద్వైతమను, ఏదైనా సరే నువ్వు చూసే పదార్థం ఒకటే అనే నిర్ధారణ ఉన్నప్పుడు
అది ద్వైతమైనది, అద్వైతమైనది. మంచిది. అస్సలీ విచారేతో అస్సలైన పరిస్థితి ఏమిటంటే అక్కడ ఉన్నది అది ఆలోచించటం లేదు ఎవరు. దాని ఆరిజిన్ ఏమిటని అంతవరకు పోవాలి మన దృష్టి. మనం పైపైన చూస్తున్నాం, సర్ఫేస్ అది. ఇప్పుడు సముద్రాన్ని పైపైన చూస్తే ఎంత లోతున్నది ఏం తెలుస్తుంది నీకు? ఏం తెలుసు? అసలు లోతు కనపడుతుందే? ఒక బెడ్షీట్ పరిచినట్టు ఉంటుంది అంతే. అలాగా అస్సలీ విచారే, అస్సలైన విషయాన్ని విచారించడం అనగా లోతుకు దిగి చూడడం అని. ఇన్వెస్టిగేషన్, ప్రోబ్, విచార అనే మాటలు కన్నట్టుగా అర్థం ఒకటే. ఇంకా ఒక మాట ఉన్నది సంస్కృతంలో, తలస్పర్శి అని. తలం అంటే దాని అడుగు భాగాన్ని, స్పర్శి అంటే శోకాలట. సముద్రం ఎంత లోతున్నది, దాని అడుగు వరకు పోతే గాని ఆ లోతు తెలియదన్నాడు వాడు. సబ్మెరీన్ అదే. మెరైన్ అంటే సముద్రం, మెరీనా బీచ్ అంటే అర్థం అది. మెరైన్ అంటే సముద్రం, సబ్ అంటే కింద, సముద్రం కిందికి వెళ్ళిపోతుంది అది. అందుకని సబ్మెరీన్ అన్నారు. మాటలు కూడా ఆ అర్థాన్ని బట్టే శబ్దాలు వచ్చాయండి, అంత తప్ప మరేం లేదు. ముందు అర్థం తర్వాత శబ్దం ఉండవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలిసినా, శబ్దాన్ని పట్టుకుని అర్థం దగ్గరికి వెళుతున్నాం. ఇది కూడా అద్వైతమే. అర్థం దగ్గర నుంచి శబ్దం దగ్గరికి వచ్చాడు పరమాత్మ. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఇది రహస్యం, ఇది ఎప్పుడు చెప్పుకోలే మనం. అర్థం దగ్గర నుంచి శబ్దం దగ్గరికి వచ్చాడు ఎవడు? పరమాత్మ. సృష్టి అది. అర్థమేమిటి? అర్థం పరమాత్మ. ఆ పరమ ముందు చేర్చు, ఆ అర్థానికి ముందు పరమా చేర్చు, పరమార్థం. అంటే పెద్ద అర్థం అన్నమాట అది, పెద్ద అర్థం అది భగవత్ తత్వం. అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చాడు ఆయన, అదే ప్రపంచం. ఇదేమిటిది? ఇది శబ్దం. శబ్దం అంటే చెప్పేది, అర్థం అంటే మనకు స్ఫురించేది. చెబితే గాని స్ఫురించదు అర్థం. ఏంటి ఆ అర్థం? ఊరిక ఉంటే లాభం లేదు, ఏదో ఒకటి చెబితేనే గాని మనం పట్టుకోలేము దాన్ని. నీ శబ్దం అర్థాన్ని చెప్పినప్పుడు ఈ శబ్దం ద్వారా అర్థం దగ్గరికి వెళుతున్నది మన మనసు. ఇప్పుడు ఈ ప్రపంచం అనే శబ్దం ద్వారా పరమాత్మ అనే అర్థాన్ని పట్టుకుంటున్నది ఎవరు? నీ మనస్సు. ఆ మనస్సు మధ్యదళారి, అది అద్భుతమైనటువంటిది. పరమాత్మకు ప్రపంచానికి రెండింటికి కూడా రాయబారం నడుపుతుంటుంది. ఆ రాయబారిని పట్టుకోవాలి. ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్లాలంటే వాడు పిఎస్ఓ పిఏనో ఉంటాడు, వాడి ద్వారా వెళ్ళాలి. వాడే తీసుకుంటాడు ఫోను, మినిస్టర్ డైరెక్ట్ గా తీసుకోడు. అలాగే పరమాత్మ డైరెక్ట్ గా మనతో లావాదేవీ పెట్టుకోడు. రే మావాడు ఉన్నాడు సెక్రటరీ. శబ్దం. అందుకనే ఓంకారం. ఇప్పుడు అర్థమవుతున్నది మనకు. ఎందుకు ఓంకారం? దీని ద్వారా దాన్ని పట్టుకోమని చెప్పడానికి. మాత్ర ద్వారా పాదాన్ని పట్టుకో, అన్నీ కలిసి వస్తాయి మీకు. ఉపనిషత్తుల వ్యవహారం అంతా ఇందులోనే చేరిపోతుంది. అస్సలీ విచారేతో, అదే చూస్తున్నాడు కంబ్లీవాలా. నువ్వు అస్సలైనటువంటి విచారణ చేశావా ఎప్పుడైనా? స్వప్నద్రష్టా హి స్వప్న దృష్టి రూపు హోతాయ్. విచారణ చేశావంటే ముందు స్వప్నాన్ని విచారణ చేయి, తర్వాత జాగ్రత్తకు వస్తూ అవును. స్వప్నాన్ని ఎందుకు చేయాలండి? స్వప్నంలో తేలిపోతుంది జాగ్రత్త మర్మం అంతా అక్కడ ఉన్నది. జాగ్రత్త కదా నీకు అర్థం కానిది, నీ జీవితం కదా నీకు అర్థం కానిది. దీనికి ఒకటి మార్గదర్శకమైంది స్వప్నం. అక్కడ ఏమండి ద్వైతంగా కనబడుతున్నది అద్వైతమే, అది స్వప్నం అంటే. ద్వైతంగా కనబడుతుంటుంది, అయితే అద్వైతమే. అదేంటండి? పడుకోబోయే ముందు అద్వైతమా ద్వైతమా? అద్వైతం అంటే నేనే ఉన్నా. మధ్యలో ఏమొచ్చింది? న్యూయార్క్ పట్టణం వచ్చి కూర్చున్నది, అది ద్వైతం. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చిందా నీ మోహం? నువ్వు బెదవాడలో నిద్రపోతూ అమెరికా నుంచి న్యూయార్క్ నీ దగ్గరకు వస్తుందా? అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? లే. వచ్చినట్టు నీ భ్రమ అంటే ద్వైతం భ్రమ. తెలిసిపోయిందిగా. భ్రమ ఎప్పుడైందో మళ్ళీ మెళకు వస్తే తొలగిపోతుంది. మెళకు వచ్చింది, మెళకు వచ్చేటిగా భ్రమ పోయింది. పోయినందుకు ఏమిటయ్యా గుర్తు అని అంటే నీకు నువ్వే మిగిలిపోయావు. నీకు నువ్వే మిగిలిపోయావు. న్యూయార్క్ ఏమైందంటే బెదవాడ అయిపోయింది. అంతకుముందు భ్రమలో బెదవాడ న్యూయార్క్ అయింది, భ్రమలో న్యూయార్క్ బెదవాడ అయింది. భ్రమలో రజ్జువు సర్పమైంది, భ్రమలో సర్పం రజ్జు అయింది. అతి సులభంగా చెప్పుకోవచ్చు, అతి సులభం. ఇది దేన్ని బట్టి చెప్పావు? స్వప్నాన్ని బట్టి చెప్పావు. ఎందుకు చెప్పవలసి వచ్చింది? స్వప్నం కూడా నీ అనుభవమే కాబట్టి. యూ కెనాట్ డినై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవాన్ని నువ్వు కాదని చెప్పు చూస్తాం.
అలాగే ఇప్పుడు నీ అనుభవం ఇది కాదని చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు ఈ అనుభవాన్ని కాదని చెప్పలేకపోతున్నావు. ఏదైతే చెప్పగలవు, స్వప్నం అయితే చెప్పగలవు. కనుక అక్కడ పట్టుకున్నాడు గౌడపాదాచార్యులు. వీళ్ళందరికీ మూలపురుషుడు ఆయన కదా, అది గట్టిగా పట్టుకున్నాడు. ఏయ్ స్వప్నం, నువ్వే నిజమన్నావు, నువ్వే అబద్ధం అన్నావు. రెండు మాటలు ఒకే చోట మాట్లాడుతున్నావు నువ్వు, ఒక స్వప్న విషయంలోనే. అలాగే అయితే ఇక్కడ మాట్లాడలేకపోతున్నావు. ఇక్కడేమంటున్నావు? ఇది నిజమే అని చూస్తున్నావు యావజ్జీవం. దీన్ని అబద్ధమని చూడలేకపోతున్నావు. కారణం చెప్పండి, చెప్పు కారణం. ఆలోచన లేదు. దానికి మెళకు ఉన్నదయ్యా స్వప్నానికి, దీనికి మెళకు రాలేదయ్యా ఇంకా. అదయ్యా విషయం. దీనికే మెళకు వచ్చినట్లయితే ఏ వేదాంతులు చెప్పక్కర్లేదు మనకు. మన పాటికి మనకే తెలిసిపోయేది ఇదంతా అబద్ధం అని. అర్థమైందా? ఇక్కడ దృష్టాంతం పనిచేయలేకపోతుంది. నేను చెబుతా, పనిచేస్తూ ఇది కూడా స్వప్నము అని అనుకునేటువంటి దశ నీకున్నది. లేకపోలే. ఏమిటిది? ఇప్పుడు ఈ క్షణం వరకు జరిగిందంతా స్వప్నమా కాదు? జాగ్రత్త అవస్థలోనే మాట్లాడుతున్నాను నేను స్వప్నావస్థకు ముడిపెట్టి చెప్పటం లేదు. ఇప్పుడు నీకెన్నేళ్ళు? 50 ఏళ్ళు ఉన్నాయా? పోనీ మీదే నేను తీసుకుంటాను. నా వయస్సు నేను మర్చిపోయి తాత్కాలికంగా మీ వయస్సును తీసుకొని మాట్లాడతా. 40, 50, 60 ఉన్నాయి మీకు. ఈ 50 ఏళ్ల వయస్సులో చేసిన పనులన్నీ చూచిన వ్యక్తులందరూ, మీరు అనుభవించిన పదార్థాలన్నీ ఏమైపోయాయి? ఉన్నాయా లేవా? అప్పుడేమో వాస్తవం, మీరు అనుభవిస్తున్నప్పుడు వాస్తవం. ఇది ఒక్కటి చాలండి వేదాంతం అంట పట్టడానికి. అప్పుడు వాస్తవం. ఇప్పుడు స్వప్నంలాగా తేలిపోయింది. స్వప్నమని మీరు ఎలా నిరూపించగలిగారు? మీ మనస్సుకు వస్తుంది, చూడబోతే కనపడదు. మనస్సులో కనిపిస్తుంటుంది, బాహ్యంగా కనిపించదు. అది స్వప్నం అంటే. ఇప్పుడు మన రాత్రి పడుకొని కలగన్నాం కదా, ఆ కలంతా ఎక్కడుందయ్యానంటే బాహ్యంగా నువ్వు చూడలేవు. ఇప్పుడు చూడలేవు. మెళకు వచ్చిన తర్వాత నువ్వు స్వప్నాన్ని చూడలేవు, కానీ చూడగలవు. ఎలాగా? మెళకువలోనే నువ్వు నిన్నటి కలను స్మరించావంటే ఒక్కసారి మనసుకు వస్తుంది. అది ఆ మనసులోనే ఉంటుంది, అది బాహ్యంగా ఉండదు. అదే స్వప్నం అనే మాటకు అర్థం. ఇప్పుడు కూడా మన తండ్రులు తాతలు వాళ్ళని చూచి వాళ్ళతో వ్యవహరించుంటే వాళ్ళ రూపాలన్నీ ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే నీ మనసులో ప్రత్యక్షం అవుతాయి. వివిధ భంగిమలలో కనిపిస్తుంటారు వాళ్ళు, కానీ అదంతా తేలిపోతుంది. అబద్ధమే కదా అని మళ్లీ మనం అర్థం చేసుకుంటాం. అలాగే స్వప్నాన్ని ఎలాగా అయితే చూచినప్పుడు ఉందని తర్వాత మనస్సుకు తెచ్చుకుంటే లేదని నీవు చెప్పగలుగుతున్నావో, ఇప్పుడు ఇది కూడా స్వప్నమని మేము ఇప్పుడు నిరూపించామా లేదా? నీ 50 ఏళ్ల జీవితము అప్పుడు నువ్వు వాస్తవమని, ఇప్పుడు అవాస్తవమని నువ్వే అంటున్నావా లేదా? మరి మొత్తం జాగ్రత్త ఏమిటి, స్వప్నం ఏమిటి? అంతా స్వప్నమేనంటే ఏంటి నువ్వు అడలిపోతావు అర్థం చేసుకోకుండా? ఇది విచారణ అంటే. విచారణ చేస్తే గాని సత్యం బయటపడదు అని చెబుతున్నాడే, అర్థం ఇది. అసలీ విచారేతో స్వప్నద్రష్టాహి స్వప్న దృష్టి రూపు హోతా హై. స్వప్నమును చూచేవాడే స్వప్న దృష్టి, అంతకంటే ఏం లేదు. తైసే అస్థి భాతి ప్రియ రూప్ మై చైతన్య ఆత్మ హి సర్వరూప్ హూ. తప్పే, వాడి దృష్టే కదా దృశ్యమంతా. స్వప్నమంతా వాడి దృష్టే, దృశ్యం లేదక్కడ. దృష్టి దృశ్యంగా కనిపించింది. అలాగే ఇప్పుడు కూడా మన దృష్టే భార్యాపుత్ర మిత్రాదులుగా సుఖ దుఃఖాదులుగా దర్శనమిస్తున్నాయి అనంటే ఎంత భయంకర సత్యం ఇది. భయంకరం సత్యం. సత్యం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది, అసత్యం మహా ఆకర్షకంగా ఉంటుంది. కానీ సత్యమే నిజం ఆడితే నిష్ఠూరం అంటారు చూడండి. నిష్ఠూరం ఎప్పుడు నిజంలోనే ఉంటుంది, అబద్ధంలో ఉంటుంది. బ్రహ్మాండమైన విషయం ఇది. తర్వాతనండి బాలక్నేకః, రాజుగారు వచ్చారట. వీడు ప్రసవం అయిన తర్వాత ఈ కుర్రవాడు బయటకు వచ్చేశాడు. వీడు వచ్చినప్పటి నుంచి ఇదే వరసట. గర్భంలో ఉన్నప్పుడే పండిపోయిన వ్యక్తి వాడు. ఇంకా భూపతనం అయిన తర్వాత ఇంకా వాడి వ్యవహారం ఎట్లా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
రాజుగారు చూడడానికి వచ్చాడు, కుమారుడు పుట్టాడనంటే చూచిపోదామని వస్తే ఆయన అడిగాడట, నిర్వాణ్ వహి హై జిస్మే నిర్వాణ్ భీ నిర్వాణ్ హై. నిర్వాణం కూడా ఎక్కడ నిర్వాణం అయిపోతుందో అదట అసలు నిర్వాణం. అంటే నిర్వాణం అంటే ఏది లేకుండా పోవడం. ఏదీ లేకుండా పోవడం అనే భావం కూడా ఎక్కడ లేకుండా పోతుందో అదే అసలైన నిర్వాణం అదట. ఏదీ లేదని చెబుతున్నది ఎవరు? ఏదో ఒకటి ఉండి చెబుతున్నది. ఏదుంది? నీ ఆలోచన. ఇంతకంటే అద్వైతం లేదు. ఏదీ లేదు అని చెబుతున్నది ఎవరు? ఆ లేదనేటువంటి ఆలోచన దాన్ని లేదని చెబుతున్నది. ఈ ఆలోచన ఉంది అని అడిగారు. ఈ ఆలోచన కూడా లేకుండా పోయినప్పుడు ఆలోచించే పదార్థం లేదు, దాని తాలూకు ఆలోచన లేదు, దృశ్యం లేదు, ద్రష్ట లేదు, ప్రమేయం లేదు, ప్రమాణం లేదు, రెండు తొలగిపోవడమే అస్సలైన స్వరూపం. దత్తునే కహా తేరా స్థాన్ కహా కౌన్ హై, నీ స్థానం ఏమిటని అడిగితే బాలకుడు అంటాడట, బాలకునే కహా ఆకాశ్ కే సమాన్ సర్వమే పూర్ణ హూ. నీ నేటివ్ ప్లేస్ ఏదని అడుగుతున్నావా? ఆకాశానికి నేటివ్ ప్లేస్ ఏదో నాకదే. నేటివ్ ప్లేస్ ఆకాశ్ కే సమాన్, ఆకాశంలాగా సర్వమే అన్నింటిలోనూ పూర్ణహు నిండి నిబిడీకృతమయ్యాను. ఆకాశం లేని చోటు లేదు. చోటు అంటేనే ఆకాశం. నేను ఇప్పుడు చోటు లేదని అంటున్నానే, చోటు అని అన్నామంటే అది ఆకాశమే. ఇంకా ఆకాశానికి చోటుకు తేడా ఏముంది? పూర్ణహం ఏభీ ద్వైత హై. అయితే నేను నీ కోసం చెప్పానే గాని మాట, ఈ మాట కూడా తప్పే అంటున్నాడు వాడు. నేను అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాననేది కూడా తప్పేనంటున్నాడు. ఏం తప్పు? ప్రతిదానిలో నేనే ఉన్నాను అనే తప్పే. ఏమిటా తప్పు చెప్పమంటారా? ప్రతిదీ అనేది ఒకటి ఉన్నది, దానిలో నేను అనేవాడిని ఉన్నాడు. మాట మాట్లాడితే తప్పు నువ్వుయా. అందులో నేనున్నాను అంటే అదనేది ఒకటి ఉన్నది, అందులో ఉన్న నేననేవాడిని ఒకటి ఉన్నా. ద్వైతం వచ్చిందా? వచ్చిందా? అదే అక్కడ విషయం. ఆ మాట కూడా తప్పేనట్టున్నా. పూర్ణమనే మాట కూడా తప్పే. అప్పటికేముందంటావు? ఏది ఉండాలో అది ఉందను. అది కరెక్ట్. ఏది ఉండాలో అది ఉంది. ఇప్పుడు ఆకాశం సర్వత్రా ఉందని అనకూడదండి. సర్వము ఆకాశమైనప్పుడు అది సర్వత్రా ఉండేదేమిటి? ఇంకా అప్పుడు ఏమన్నారట? ఆకాశమే ఉంది అని అనాలట, అంతే. అంతేగాని అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అన్నామంటే పొరపాటు. అది ఇక్కడ అక్కడ తేడా వస్తుంది. పరంతో ఈ పంచభూతికే సంఘాత్మే. అయితే ఈ పాపం పుణ్యం ఇవన్నీ ఎందుకు వచ్చాయండి? ఇదంతా పెద్ద గొడవగా ఉన్నదే. మళ్లీ ధర్మపురుషార్థం దిగొచ్చి పడేస్తున్నారే. మరి అంత పరమాత్మ స్వరూపం, అది మన స్వరూపమే అన్నప్పుడు ఇంకా పుణ్యం ఏమిటి పాపం ఏమిటండి? ఓహో, అదే అని సందేహం చెబుతా. ఈ పంచభూతికే సంఘాత్మే. ఇదిగో ఈ శరీరం అడ్డం వస్తున్నది. దీనిలో సూక్ష్మ శరీరం ఒకటి ఉన్నది, మనస్సు ప్రాణం. ఆ శరీరం వరకు మనకేమి నష్టం లేదండి. ఉంటే ఉన్నది, అది మొద్దు. ఇప్పుడు ఈ మైకు ఉంటే ఉన్నది, ఉండని. మనం దాంతో వ్యవహరించేటప్పుడు వస్తుంది ప్రమాదం, లేకపోతే దాని పాటికి అది పడి ఉంటుంది. అట్లాగే ఈ శరీరం దాని పాటికి అది పడి ఉన్నది. ప్రాణం కూడా వాయువులాగా ఇటు అటు కదులుతూ మెదులుతూ ఉంటుంది. అది కూడా మనకేమీ ప్రతిబంధకం కాదు. కానీ ఒక్కటే ఉందండి, అది మనస్సు అండి. అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నది ఆ మనస్సేనండి. ఇన్ని ఆలోచనలు, ఇన్ని భయాలు, ఇవన్నీ ఏర్పడుతున్నది దేనికి? అది చెబుతున్నదండి పుణ్యం పాపం అని. చూసారా? పరంతు ఈ పంచభూతికే సంఘాత్మే. ఈ పంచభూతాలతో కూడిన ఈ సంఘాతం ఉన్నదే, ఈ ఆర్గానిజం, ఈ కాన్స్టిట్యూషన్, దీనిలో ఒక దొంగ ఉన్నాడు. పాప రూప అహం కర్నేసే పాపి హోతా హై. పాపమనేటువంటి అహంకారం ఎప్పుడు నీకు ఏర్పడదో, నేను పాపిని, నేను చేస్తున్నది ఇది పాపకార్యం, ఆ నేనును ఆ పాపంతో కలుపుకొని పట్టుకున్నావు. నేనుగా పట్టుకుంటే ఏ గొడవ లేదు. నేను పాపిని అనేటప్పటికీ ముద్ర వేశావు. ఆ నేననే దాని మీద పాపమనే ముద్ర వేశావు. కర్నేసి హి పాపి హోతా హై. నిరహంకార్ పుణ్యరూప హై. ఈ అభిమానం లేకపోతే నేను పుణ్యాత్ముణ్ణి అని అంటున్నావు. రెండూ అభిమానాలు.
నేను అనే ముద్ర పాపం మీదేస్తే పాపివయ్యావు, పుణ్యం మీదేస్తే పుణ్యాత్ముడివయ్యావు. ఆ ముద్రేసులు పడకపోతే నేనే. ఆ నేనే అన్నప్పుడు సర్వవ్యాపకం, అది నిరాకారం కదా. పాపము పుణ్యం అనేవి విశేషాలు కదా. విశేషాలు ఒక చోటనే బంధిస్తాయా నేనును. అర్థమవుతున్నదా? అద్భుతమైన వేద బోధ ఇది. ఏ విశేషమైనా సరే, మంచి చెడ్డ అనేది మాకు తేడా లేదు. ఏ విశేషమైనా సరే ఒక్క చోటనే దాన్ని కట్టిపడేస్తాయి. దేన్ని? నిన్ను, నేననే భావాన్ని, నేననే చైతన్యాన్ని. కనుక జాగ్రత్తగా ఉండు. ఆ భావాలు మనసుకు రానివ్వకు. అందుకే ధైర్యం కావాలండి అద్వైత అనుభవానికి. ద్వైతానికే ధైర్యం అక్కర్లేదండి. ద్వైతం ఇప్పుడు ఇదంతా ద్వైతమే. దీనికి ధైర్యం దేనికి? కష్టాలు వస్తే కష్టాలు అనుభవిస్తున్నాం, సుఖపడితే సుఖపడుతున్నాం, అంతే. దేరెంట్స్ ది మ్యాటర్. రోగం వస్తే ఆసుపత్రి పాలైపోయాం, నయం కాదు తీసుకోపోండి అని అంటే ఇంటికి తీసుకొచ్చారు. పోతాడని అంటే ఏమో పోతానేమో అనుకుంటున్నాడు వీడు, పోయేనాటికి పోతాడు. ఉన్నవాడదే బాధ, పోయినవాడిదేముంది. విషయం చెబుతున్నా, విశేష దృష్టితో బతకడం అనేది సర్వసామాన్యమైపోయింది. దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లా, దానికి విచారణ అక్కర్లా, ఏ గోళ అక్కర్లా. దేనికి కావాలనంటే ఇంతవరకు అలవాటు లేనిది అలవాటు చేసుకోవడానికే శ్రమ పడాలి. అంతేనండి. తాగుబోతున్నాడు, చస్తావురా నీ దుంపదే గాని డాక్టర్లు చీవాట్లు పెట్టారు. ఇంకా ఈసారి తాగావంటే నువ్వు చావాల్సింది. స్టేజ్ వచ్చాను తాగుతానంట. చస్తాడు అంతే. చావుకు కూడా రెడీ అయిన వాడిని ఇంక నువ్వేం చేస్తావయ్యా? అలవాటు చేసుకోవాలా. ఇవే తాగుబోతనం వల్ల కదా మనం ఇంత రోగాల పాలైపోయాం. ఇక మీదట మానేయాలి. ఒక రకమైన మనోనిశ్చయం వాడికి కలగాలి గాని నువ్వెంత చెప్పినా ఏం సుఖంలే. అలాగే ఎవడికి వాడు రే ఇదంతా తాగటమేనన్నారు ఆఖరుకు. భర్తృహరి అయితే అందరం తాగుబోతులమే అన్నారు. ఏ ఏట్లో దూకాలి మనం. పీత్వా మోహమయీం ప్రమాదమదిరాం ఉన్మత్తభూతం జగత్. మొత్తం మానవ జాతికంతా హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు. రే మీరందరూ డ్రంకర్స్, బూజర్స్, తాగి పడిపోతున్నారా మీ దుంపలు తెగ. ఏంటండి, వ్యాపారస్తుడు వాడి మైకంలో వాడున్నాడు, రాజకీయ నాయకులు వాళ్ళ మైకంలో, అందరూ మైకంలో ఉన్నారన్నాడు. పీత్వా బాగా తాగి మోహమయీం ప్రమాదమదిరాం, పరాకు అనే మద్యపానం చేసి, ఉన్మత్తభూతం జగత్, ఏ మొత్తం మానవ జాతి అంతా ఉన్మత్తులైపోయారు అని అంటుంటే ఎంత గొప్ప సత్యం చెబుతున్నాడు ఆయన. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా విని సిగ్గుపడాలి. సైంటిస్టులతో సహా, పాలిటీషియన్స్తో సహా, బిజినెస్ మెన్తో సహా, ఆర్టిస్ట్తో సహా, కామన్ మ్యాన్తో సహా అందరూ కూడా దాసోహమనాలి భర్తృహరికి. మొత్తం ప్రపంచమంతా ఆయనకు సాష్టాంగపడాలి. అలాంటి సుభాషితాలు 300 ఉన్నాయి. త్రిశతి అని పేరు దానికి. 300 సుభాషితాలు చెప్పి వెళ్ళిపోయాడు. నీతి శతకం ఉంటుంది, వైరాగ్య శతకం ఉంటుంది, కళ్ళంట నీళ్లు వస్తాయి. ఆయన చెబుతూ ఉన్నప్పుడు కొరడా తీసుకుని కొట్టినట్టుంటుంది ఒక్కొక్క మాట. తట్టుకోలేము అసలు. మనం పిరికి వాళ్ళం. అంత గొప్ప భావాన్ని మనం అరిగించుకోలేము. అంత గొప్ప. ఒక్కటే చెబుతున్నాం, జో కోయే వాసన న త్యాగే సో బంధ. బంధం మోక్షం ఎక్కడో లేవు. నేను చెబుతున్నాను, రాసుకోమంటున్నాడు కమలీవాలా. బంధం అంటే ఏమిటయ్యా? ఎవడైతే వాడికి ఉన్న అలవాటు పోగొట్టుకోడో వాడు దానిలో పడిపోయాడు, చచ్చాడంతే. ఆ అలవాటుకే మేము ఒక నాజూకైన పేరు పెట్టాం శాస్త్రంలో, వాసన అని. అంతకు తప్ప మరి ఏం లేదు. ఆ ఇంగువ గుడ్డకు కట్టి అదంతా వాడుకొని ఇంకా ఇంగువే కనపడకుండా పోయినప్పటికీ దాని వాసన ఉంటుందే. ఇంగువ కట్టిన బట్ట ఇంగువేదయ్యా అని అడుగుతావు, ఇంగువ వాసనే వస్తుంటుంది. ఎక్కడ ఇంగువ కనపడకుండా వాసన ఏమిటండి? నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది వాసన అంటే. ఖర్చయిపోయినా వాసన వస్తుందంటే పునర్జన్మ. అర్థమవుతున్నదా? ఇప్పుడు ఖర్చయిపోయింది కదా, చచ్చిపోయాం కదా, ఇంకా మళ్ళీ జన్మ ఏమిటి? అద్దుగో ఇంగువ గట్టిన గుడలో ఇంగువంతా వాడేశావుగా, అంటే సుఖ దుఃఖానుభవాలన్నీ అయిపోయాయిగా ఈ జన్మలో, మళ్ళీ జన్మేమిటి అని అడిగితే దానికి జవాబు ఇది. ఈ వాసనలే మళ్ళీ జన్మ ఇస్తాయిరా బాబు. బాగా దాన్ని ఎట్లా శుభ్రం చేసి పారే, ఇంకా ఆ వాసన రాకుండా చేసుకో. అది
పరమాత్మ వాసనే జవాబు చెబుతుంది కానీ ఇంకా ఏది చెప్పదు జవాబు. కారణం ఏంటంటే ప్రతిదీ ప్రపంచ వాసనే గనుక. ఇది మానుకొని ఇంకొక వాసన నువ్వు అలవాటు చేసుకుంటావు కనుక అది వాసనే, దాన్ని పోగొట్టుకోవడానికి ఇంకొక వాసన అదుగో. మరి ఏది ఈ మొత్తం 99ంటికి విలక్షణమైన వాసన కావాలి, అది ఈశ్వర వాసన. అదే ఈశావాస్యోపనిషత్తు చెబుతున్న గొప్ప సందేశం. కనుక అంటున్నాడు జోకోయి ఎవడే గాని వాడు పీఠాధిపతి అయినా సరే లెక్కలేదు మాకు, వాసనాన త్యాగే సో బంధ. ఆ వాసన వదిలిపోనంత వరకు అది బంధమే. బాలక్ ने कहा వాసన न त्यागे तो బంధ కిస్కో హోతా హై. అయ్యా వాసన వదిలిపెట్టకపోతే ఎవడికండి ఆ బంధం చెబుతున్నారు మీరు? और त्याग से मुक्ति किसकी होती है, అది వదిలేస్తే ముక్తి ఎవడికండి? వదిలేయకపోతే బంధం ఎవడికి? వదిలేస్తే ముక్తి ఎవడికో చెప్పండి. మన్ హీ వాసనాకో గ్రహణ కర్తా హై. ఆ వాసనను పట్టుకునేది మనస్సే. और मन ही त्यागता है, దాన్ని వదిలేసేది మనస్సే. इससे मन ही को बंध मोक्ष होता है. मन ही वासना ग्रहण करो व त्यागो, आत्मा दोनों अवस्था का साक्षी है. బా ఒక క్షణంలో తెలిసి పరేశాడు. నీకు సెంటర్ ఏది అని అడిగాడు. ఒక వాసనను దగ్గర పెట్టుకునే సెంటర్ ఏది? కొంతకాలానికి విసుగుబుట్టి దాన్ని వదిలేద్దామనుకునేటువంటి సెంటర్ ఏది? అది ఆత్మ కాదు, మనస్సు. ఎంచేత ఒకటి పట్టుకోవడం వదిలిపెట్టడం అనేది మనస్సు యొక్క లక్షణమే గాని ఆత్మ లక్షణం కాదు. ఆ ద్వంద్వాలు ఎక్కడెక్కడ ఉంటుంటాయో అది మనస్సు యొక్క భూమికలోనే జరుగుతూ ఉంటుంది. ఎస్సే అయితే ఆత్మ సంగతి ఏమిటండి? ఆత్మ అనేటువంటిది పట్టుకోవడం వదిలిపెట్టడంలో లేదు. దోనో అవస్థావోం కా సాక్షి హై. ఈ పట్టుకుంటున్నప్పుడు చూస్తున్నది ఆత్మే, ఆ వదిలేస్తున్నప్పుడు చూస్తున్నది ఆత్మే. కాబట్టి బంధమోక్షాలు మనస్సుకే గాని ఆత్మకు కావు అని ఒక క్షణంలో తెలిసిపారేశాడు. ఇసే వాసనా గ్రహణ త్యాగ్ జన్మ బంధ మోక్ష భీ ఆత్మా మే నహీ హై. అది గౌడపాదుల వారి యొక్క మాట ఇప్పుడు కంబ్లీవాల స్వానుభవంతో సమర్థించుకోగలుగుతున్నారు. న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకో న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థత అని మాండోక్య కారికలో ఏది చెప్పారో మహానుభావులు, అది ఈ మహానుభావుడు స్వానుభవానికి తెచ్చుకొని యాస్ అది కరెక్టేనండి. ఏం చేత వాసనను పట్టుకోవడం వదిలిపెట్టడం అనే ప్రశ్న వచ్చిందనంటేనే పట్టుకుంటే నీవు పడిపోయావు, వదిలేసేస్తే బాగుపడ్డావు. ఈ పడిపోవడమే బంధమా, వదిలేయడమే మోక్షమని అంటున్నావే, ఇది మనస్సుకే గాని ఆత్మకు లేదని ఎలా నిరూపించగలవని కదా మీ ప్రశ్న. ఏ వికారమున్నది మనస్సుకే గాని ఆత్మకు కాదు. ఆత్మ నిర్వికారం, మనస్సు సవికారం. సవికారం అంటే మార్పు అని అర్థం. మారేది ఎప్పుడు కూడా మనస్సే గాని ఆత్మ కాదు. ఆత్మ యొక్క నిర్వచనం ఏమిటంటే ఏది 3 కాలాల్లో మారకుండా కంటిన్యూస్ గా ఒకే రూపంలో ఉంటుందో అది ఆత్మ. ఇప్పుడు నీవు వాసనను పట్టుకున్నావు, వదిలేశావనంటే అది ఒకే రూపంలో ఉండడం కాదు, అది మార్పు. ఆ మార్పును గమనించే చైతన్యం ఆత్మ గాని మార్పే ఆత్మ కాదు. మార్పు అయితే మనస్సు, అది గమనిస్తే ఆత్మ. ఒక్కటే మాట. మారితే మనస్సు, ఇదండి మారితే మనస్సు, మారకుండా మార్పును గమనిస్తే ఆత్మ. పర్ భ్రమసే ఆత్మే బంధమోక్షకే కల్పనా కర్తా హై. కాబట్టి బంధము ఒక మార్పే, మోక్షము ఒక మార్పే కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే బంధంలో ఉన్నాం, సంసార బంధంలో ఉన్నాం అని అనుకుంటున్నావా లేదా? సరే, ఇదే అనుకుంటూ కూర్చోగలవా? రేపు జ్ఞానోదయమై నీకు మోక్షం వచ్చిందనుకో, అప్పుడేమంటావు? నేను బంధంలో ఉన్నానంటావా? అనవు. అప్పుడు నేను ముక్తుడయ్యానంటావు. అప్పటికే నీవు మాట మారుస్తున్నావా? ఇప్పుడు బద్ధుడవై అప్పుడు ముక్తుడవయ్యావా? అప్పుడు వికారం వచ్చింది అంటే మార్పు వచ్చింది. మార్పు దేనికి వచ్చిందో అది మనస్సు. అనుకోవడం మనసేగా. ఇప్పుడు ఈ మనస్సు అనుకుంటుంటే ఆ మనస్సును, దాని ఆలోచనను, అది పొందే అనుభవాన్ని, ఈ మూడింటిని గమనిస్తున్నది ఎవరు? నే లోపల ప్రత్యేగాత్మ గమనిస్తున్నది. అంతరాత్మాను, ప్రత్యేగాత్మాను, ఇన్నర్ కాన్షియన్స్ అను, స్పెక్టేటర్ కాన్షియస్నెస్ అను, నువ్వు ఏ పేరైనా పెట్టు, అది గమనిస్తున్నది. నువ్వు దేన్ని పట్టుకున్నావు ఇప్పుడు?
ఆ గమనించేదాన్ని పట్టుకొని నేనంటున్నావా? ఈ 3 అనుభవాలు పొందుతున్నటువంటి మనస్సును చూసి నేనంటున్నావా? నీవు మధ్యలో ఉన్నావు. నీ చూపు ఎంతసేపటికి మనస్సు మీద పడుతుంటుందే గాని వెనకాల ఉన్న ఆత్మ మీద పడదు. పిక్చర్స్ గా చెబుతున్నాం మేము. డిమాన్స్ట్రేట్ చేసి చెప్పమన్నా చెబుతాం. ఏది నీకు అనుభవానికి వస్తుంటుందో అది నీవు కాదు. అనుభవించేటువంటి పదార్థమేదో అది నీవెవరు? నీ అనుభవమా? అనుభవించే పదార్థానివే నువ్వు. నేనే భోజనమా? లేక భోజనం చేసేవాణ్ణే? చేసేవాడు భోజనం కాదు. బాగా విను, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది పైకి చెబితే, కాని బ్రహ్మాండమైన విషయం ఇది. ఎందుకనంటే మామూలు మానవులందరూ ఒకే బాటలో నడుస్తున్నారు. సైంటిస్టుతో సహా అందరూ బేవకూఫులే. 199 మంది తెలివి తక్కువ వాళ్లే. అందరూ ఒక బాటలో నడుస్తూ ఒక్క అద్వైత వేదాంతి మాత్రం ఒక్క మాట చెప్పాడనంటే 10 మాట పాటి అయి ధరజల్లు గాని ఒక్కడాడు మాట నొక్కదు. కాని వాడు చెప్పేది సత్యమైనప్పుడు ఒక్కడు చెప్పినాది సత్యమే, అసత్యమైనప్పుడు 10 మంది చెప్పినాది అసత్యమే, అది సత్యం కాదు. మెజారిటీ క్వశ్చన్ లేదు ఇక్కడ. మెజారిటీ అందరూ ఆకాశంలో నలుపును చూస్తున్నారు. ది స్కై ఈజ్ బ్లూ అంటారు. నువ్వు నమ్ముతావా? చెప్పు. ఎవన్నే కనుక్కో, నల్లగా ఉందండి అంటాడు. సైంటిస్ట్ కూడా ఆ బ్లూ కలర్ చూస్తుంటే, అయితే వాడికి తెలుసు అది ఆ బ్లూ ఆప్టికల్ ఇల్యూషన్, అది వరకు దృగ్భ్రమ, అందులో తప్ప అక్కడ ఏం లేదని అంటాడే గాని చూడడం మాత్రం చూస్తుంటాడు. అలాగే ఈ ప్రపంచమంతా మిథ్యామాయ అని అంటాడే గాని చూడడం మాత్రం చూస్తున్నాడు. అందుకే పరోక్ష జ్ఞానమే పరిష్కారం కాదు. అపరోక్షమైనటువంటి జ్ఞానం కలిగితేనే అది నిజమైన పరిష్కారమని పెద్దలు చెప్పారంటే విద్యారణ్య స్వామి మొదలైన మహానుభావులు. అందులో ఉండే అంతరార్థం ఇది. ఎందుకంటే నువ్వు ఆ బ్లూ కలర్ చూస్తున్నంతసేపు బ్లూ అనే అనాలనిపిస్తుంది. కానీ నువ్వు బ్లూ బదులు వైట్ చూడు, చూడలేవు. చూడగలవు. ఇక్కడ వైటేనా బ్లూవా? ఇది ఆకాశం కాదు. ఇప్పుడు నా ఎదట ఉన్నది ఆకాశం కాదా? మీ ఎదట ఉన్నది ఆకాశం కాదా? ఇది బ్లూగా కనిపిస్తున్నదా నీకో? దూరానికి పోతే బ్లూ అయింది. అది సముద్రం ఉంది, దూరానికి బ్లూ కలర్. దగ్గరికి వెళ్ళు, బ్లూవా పాడా? ఆ దగ్గరికి వెళ్ళడమే విచారణ అండి. అదే ఇన్వెస్టిగేషను. అందుకనే ప్రతి ఒక్క దాని దగ్గర కూర్చొని మాట్లాడు. అదే ఉపాసన అంటే అర్థం కూడా అదేనని చెప్పా. దగ్గరగా ఆసన కూర్చోవటం, దగ్గరగా కూర్చుంటేనే గాని సత్యం తెలియదు. భక్తి అనే మాటకు కూడా అర్థం అదేనని చెప్పా. విభక్తి గానిది భక్తి. భక్తి అంటే గట్టిగా దగ్గరికి వెళ్లి పట్టుకోవడం. ఆ కనిపించేది పామా తాడా తెలుసుకోలేకపోతున్నావు. దూరం నుంచి చూసి దగ్గరికి వెళ్లి పట్టుకో. దేంతో? కంటితో, చేతితో. నీకు ధైర్యం ఉంటే చేతితో పట్టుకో. కాటు వేస్తుందని భయం ఉంటే చెప్పలేను. కంటితో పట్టుకో. ఇంకా దగ్గరికి వెళ్ళు, తప్పకుండా కనబడుతుంది తాడు. నువ్వు దగ్గరికి వెళ్లే కొద్దీ సత్యం బయటపడుతుంటుంది. దూరానికి వెళ్లే కొద్దీ అసత్యం బయటపడుతుంది. పరమరహస్యం. ఈ అసత్యం ఏమిటి? అసత్యమే. అదే దూరానికి అసత్యంగా, దగ్గరికి వెళితే సత్యంగా ఏది కనిపిస్తుందో అది నీతో దోబూచులాడుతున్నది, దాగుడు మూతలాడుతున్నది. నువ్వు గుర్తించలేక చూస్తున్నావు. తమాషా. దేవుడికి జీవుడంటే ఆట. వీడితో ఆడుకోవాలని బుద్ధి పుట్టింది ఆయనకు. వీడితో ఆడుకొని చూద్దామే, నాతో ఏం ఆడతాడో చూస్తాం. చెస్. రే వస్తావట్రా, సదరంగా ఆడతావట్రా నాతో అంటుంటారు పెద్దవాడు చిన్నవాళ్లతో. నువ్వు మోసం చేస్తావు నాన్న అంటుంటాడు. కాదులేరా, నేనేం చేయను, నీకెంతవరకు నేర్పున్నదో తెలుసుకుందామని. అలాగే దేవుడు జీవుడితో సదరంగా ఆడుతున్నాడు. రే దూరానికి నేను నల్లగా కనపడతా. నేను నల్లగా ఉన్నానో తెల్లగా ఉన్నానో నువ్వు చూసుకో, నాదేం లేదు. అయితే నువ్వు దూరం నుంచి చూస్తే మాత్రం నేను ఎప్పటికీ నల్లగానే ఉంటా. దగ్గరికి వచ్చే కొద్దీ నలుపు విరిగిపోయి తెలుపు ఎక్కుతుంది. అదే అక్కడ విషయం. దూరం నుంచి చూస్తే నామ రూప క్రియగా కనపడుతుంటానరా. దాష్టాంతికానికి అన్వయించుకో. పెళ్ళా బిడ్డలు ఎండు వాకిళ్ళుగా కనపడుతుంటానరా. సుఖ దుఃఖాలుగా కనపడుతుంటానరా. నేనేరా, ఎవడో లేడురా అక్కడ అంటుంటే ఎంత హాయిగా ఉన్నది. అయితే ఏం చేయమంటారండి? ఇదే నేననుకుంటే నేనేం చెప్పలేనురా బాబు. నువ్వు కొంచెం లోతుకు దిగి చూడు. చూడడం నీ వంతు, కనపడడం నా వంతు. నువ్వు ఎలా చూస్తే అలా కనపడతా. ఏ యథామాం ప్రపంచంతే.
నువ్వు ఎలా చూస్తే అలాగే కనపడతా. అద్భుతం అంటే ఇది. దీని మీద మాట్లాడుకున్న ఆమోదంగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, లోకంలో విషయాలు కూడా దగ్గర చూసే తేలిపోతుంది. అదే ధ్యానం. ధ్యానం అంటే ఏదో కాదు, కళ్ళు మూసుకోవడం కాదు. కళ్ళు తెరిస్తే మాత్రం ఏటో గొప్ప ముడిగింది. జన్మ బంధ మోక్ష అంటుంటాడు ఆయన. జన్మేమిటి, బంధమేమిటి, మోక్షమేమిటి, అన్నీ ఆత్మామే నహి. అసలు దానిలో లేవు, ఊరికే మన కల్పన. పర్ భ్రమసే आप में బంధ మోక్షకే కల్పనాకర్త హై. నీ భ్రాంతి వల్ల నీలో నీవే కల్పించుకుంటున్నావు ఒక బంధం, ఒక మోక్షం అనేది. వాసనాసే హి జీవ్ హై నహి తో శివ హై. ఆ వాసన ఉండడం వల్లనే నువ్వు జీవుడవయ్యావు, అది పోతే నువ్వు జీవుడవు కావు, శివస్వరూపమే, పరమాత్మవే. సరే, మంచిది. जो तूने जाना है तो तुझको सुख है, నా और को कहने से क्या लाभ है. నిన్నే నువ్వు తెలుసుకోకుండా, నీ సుఖమేదో నీవు అర్థం చేసుకోకుండా ఇంకా ఏది తెలుసుకుంటే ఏం ప్రయోజనం. హే పితా, సమ్యక్ అపరోక్ష ఆత్మజ్ఞానియో కే వచన్ సే హి. అలా అపరోక్షంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న మహానుభావుల మాటలు వినవయ్యా నాయనా నువ్వు. ముముక్షుకో బోధ హోతా హై. నువ్వు నిజమైన ముముక్షువే అయితే, జిజ్ఞాసు అని కూడా అనటం లేదు ఆయన. జిజ్ఞాసు అంటే వరకు తెలుసుకుందామనే కోరిక, ముముక్షు అంటే తెలుసుకొని దీనిలో నుంచి బయటపడదామనేటువంటి దీక్ష. అలా ఉంటే వినాకహే బోధనహి హోతా. అలాంటి వాడికి మేము చెప్పకపోతే మహాపాపం. వినని వాడికి చెబితే ఎంత పాపమో, వినేవాడికి చెప్పకుంటే అంత పాతకమని అంటున్నాడు. అందుకే కదా పరీక్షిత్తు, నేను వింటాను, నాకెవరైనా చెబుతారా, 7 రోజుల్లో నాకు మరణం అని ఎవరిని అడిగినా చేతులెత్తాడు. మా వల్ల కాదంటే మా వల్ల కాదు. అప్పుడు శుకమహర్షి ఎవరో పంపితే వచ్చినట్టుగా వచ్చాడు. ఆయన ఎక్కడా ఒక్క క్షణం ఉండే బాపతి కాదు. పరమహంస పరివ్రాజకుడు, అవధూత, ఆయన ఒక్క చోట ఉండేటువంటి బాపతే కాదు. అలాంటి వాడు వచ్చి 7 రోజులు కూర్చొని చెప్పాంటే అది కథ సంకేతం. నీవే పరీక్షిత్తు అయితే, అంటే పరీక్షించే స్వభావం నీలో ఉంటే, దానికోసమే బతుకుతూ ఉండడం అనేది అదే ముముక్ష. తప్పకుండా ఎవడో ఒకడు వస్తాడు గురువు, ఏ పరమాత్మ నేను వాడి మెడబట్టి నీ దగ్గరికి తోసుకుంటూ వస్తాడు. రే వీడికి చెప్పరా అని. మన కలయికలన్నీ అలాంటివే, తెలుసుకోండి. ఎవరు ఎవరికి ఎప్పుడు తోడ్పడాలి, ఎంతకాలం తోడ్పడాలి, ఆ తర్వాత ఏమిటి పరిస్థితి, ఇదంతా నిర్ణయిస్తున్నది ఎవరు ఆలోచించుకో ఒక్కసారి. బోధనహి హోతా. సత్సంగం చేసుకోకపోతే నీకు బోధ కలగదు. సత్ అంటే సత్పురుషుల సాంగత్యం. అందుకే మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఈసుసే విద్వాన్ పురుషో కా కహనా శ్రేష్ఠ నా తూష్ణీం. ఊరగ్గూచోటం కాదు, అలా ప్రవచనం చేస్తూ పోవాలి పెద్దలైనటువంటి వారు. అయితే ఎవరికంటే వారికి కాదు, అడగని వాళ్లకు అంతకన్నా కాదు, అసూయాపరులకు కాదు. ఇదంతా భగవద్గీత పెట్టిన శాపనార్థం. ఈ భగవద్గీత ఎవరికి చెప్పాలని ప్రశ్నిస్తే చివరికి 4 లక్షణాలున్న వాళ్ళకే చెప్పండి. 4గిట్లో ఒకటున్నా కూడా మేలే. ఏదీ లేకపోతే వాడు అసలు పనికిరాడు, వాడిని బాయ్కాట్ చేసి పారేయమన్నారు. జిస్మే ఏ విచార్ హై కే మై మన్ దేహాదిక్ సంఘాత్ నహి. ఎవడికైతే ఇలాంటి విచారణ ఉంటుందో, ఏమని, ఎలాంటి విచారణ అంటారు? మై మన్ దేహాదిక్ సంఘాత్ నహి. నేను మనస్సు కాదు, శరీరం కాదు, ప్రాణం కాదు, వీటిని గమనిస్తున్న చైతన్యాన్ని. కింతు మై బ్రహ్మహు, నేను బ్రహ్మమే అనేటువంటి భావం ఎవడికి ఉదయిస్తుందో, సో బ్రాహ్మణ్, వాడు బ్రాహ్మణుడు. కమ్లీవాలా చెబుతున్నాడు. ఇదే బృహదారణ్యకం చెప్పిన మాటను కమ్లీవాలా స్వానుభవానికి తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. స్వబ్రాహ్మణ్, తో బ్రాహ్మణ్, హో భావే, వాడే బ్రాహ్మడవుతాడు. బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించినవాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు, బ్రహ్మనిష్టలో ఉన్నవాడు, ఈ 3 బ్రాహ్మణులు. చండాల్ హీ మేరా గురు హై. వాడు చండాల జన్మ ఎత్తినప్పటికీ వాడు నాకు గురువే. ఇది శంకర భగవత్పాదుల జీవితం ఆయన అనుకరించి మాట్లాడుతున్నాడు కమ్లీవాలా. ఆయన మనస్సులో శంకర భగవత్పాదులు ఉన్నారు.